నువ్వు అడక్కపోయినా ఏదో ఒక రోజు నేనే చెప్పేవాడిని సీత. ఎందుకంటే నా మనసుకి నేనే అబద్ధం చెప్పుకోలేను కదా. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ నిజాన్ని సమయం వచ్చే వరకు మన ఇద్దరి మధ్యనే ఉంచు. తప్పకుండా. మీరు చెప్పేది ఏదైనా మీ అనుమతి లేకుండా నన్ను దాటి మరొకరిని చేరదండి. చెప్పండి, ఏం జరిగిందో. దాక్షాయణి ఆస్తి పంపకాలు చేయమని అడిగిన తర్వాత కూడా అందుకు ఒప్పుకోకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ దాక్షాయణి మళ్ళీ నన్ను కలిసి ఒంటరిగా మాట్లాడిన తర్వాత నా నిర్ణయం మార్చుకోక తప్పలేదు. బావగారు, ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ నిలబడి మీరు ఆలోచించేది నేను అడిగిన ఆస్తి గురించేనా? నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టేగా మీరు ఆలోచించేది? లేదమ్మా, నువ్వు అడిగిన దాంట్లో వాస్తవం ఎంత ఉందా అని 1-2 సార్లు బేరీజు వేసుకుని చూశాను. నీ ప్రపోజల్లో ఆవేశమే తప్ప ఆలోచన లేదు అనిపించింది. అందరూ కలిసే ఉండాలి, కుటుంబం అంతా ఒకటే మాట మీద నడవాలి అన్న మీ భావన మీ మనసులో బలంగా నాటుకుపోయింది కాబట్టే మీకలా అనిపిస్తోంది బావగారు. కానీ కాలం మారిపోయింది. పెద్దవాళ్ల ఆర్డర్ ప్రకారం నడుచుకునే రోజుల నుంచి సొంతంగా నిర్ణయాలు తీసుకునే రోజుల్లో మేమున్నాం. ఎవరి సంపాదన వాళ్ళు చూసుకుంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు బావగారు. కాలం మారినంత మాత్రాన అమ్మ ప్రేమలో మాధుర్యం మారిందా? నాన్న అనురాగం మారిందా? ఉమ్మడి కుటుంబం కూడా అంతేనమ్మా. తరాలు మారినా కలిసుండి ఒక్కళ్ళ మాట మీదే కుటుంబం నడవడంలో ఉన్న సంతోషం ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే రాదు దాక్షాయిని. కలిసుంటే కష్టం వచ్చినా కూడా అందరూ ఉంటారనే ధైర్యం ఉంటుంది. సమస్య వస్తే పోరాడే తెగువ ఉంటుంది. మీరిద్దరూ కూర్చొని తింటే కడుపు మాత్రమే నిండుతుంది. కానీ అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటే సంతోషంతో మనసు నిండిపోతుంది. దీనికి నేను ఒప్పుకోను బావగారు. ఎందుకంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, వేరువేరు అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో ఉంటే అన్నిటినీ సర్దుకుపోయి బ్రతకాలి. అదే వేరేగా ఉంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. నేను ఆస్తిని సమభాగాలు చేయమని చెప్తున్నానే కాని వేరు కుంపట్లు పెడదామని చెప్పట్లేదు బావగారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వమంటున్నానే కాని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోదామని నేను చెప్పట్లేదు. వద్దమ్మా, నా మాట విను. ఆవేశం కన్నా అనుభవం చాలా గొప్పది. ఆ అనుభవంతోనే చెప్తున్నాను. వాటాలు పంచితే ఇబ్బందులు పడతారు, కష్టాలు ఎదుర్కొంటారు. బావగారు, అదస్సలు జరగదు. మీరు ఆస్తులు పంచి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకవేళ నీ ఆలోచన కంటే ఉమ్మడి కుటుంబమే గొప్పదన్న నా వాదన నిజమైతే ఏం చేస్తావు? అలాంటి పరిస్థితి రాదు అన్న నమ్మకం నాకుంది. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అదే కనుక జరిగితే మీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగి మీ మాటతో ఏకీభవిస్తాను. కాని ఎవరికి వారు సంపాదించుకోవడమే కరెక్ట్ అని మీరు ఒప్పుకునేలా నేను చేస్తాను బావగారు. సరే, అయితే నేను ఆలోచించి నా నిర్ణయం రేపు చెప్తాను. అందరూ బాగుండే విధంగా మీ నిర్ణయం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను బావగారు. నన్ను ఆశీర్వదించండి.
నా కుటుంబం అంటే నేనెంతో ప్రాణంగా పెంచుకున్న చెట్టు లాంటిది. నేను పెంచుకున్న చెట్టు కొమ్మల్ని నేనే ఎందుకు నరుక్కుంటాను? ఉమ్మడి కుటుంబం విలువలు దాక్షాయణికి తెలిసి వచ్చేలా చేయడం కోసమే నేను ఆస్తుల్ని పంచాను. నా కంఠంలో ప్రాణం ఉన్నదా ఈ కుటుంబం విడిపోవడానికి నేను ఒప్పుకోను. అది ఎప్పటికీ జరగదు కూడా. ఓహో, ఇదంతా దాక్షాయిని చేసిందన్నమాట. చెప్తా. అయ్యో, అప్పుడే రెడీ అయిపోయారా? ఉండండి, 2 నిమిషాల్లో టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు తెచ్చేదాకా వెయిట్ చేసే టైం లేదు, ఆకలి కూడా లేదు. టైం లేదా? నేను చేసి తీసుకురావడం ఇష్టం లేదా? నువ్వేమనుకున్నా పర్లేదు, బాధ్యత అంటే ఎప్పుడు ఏది చేయాలో కూడా తెలిసి ఉండాలి. అయ్యో ఏమండి, కొంచెం తినేసి వెళ్ళండి. అరే ఆగండి. వద్దంటున్నానా? అలా అనుకు శ్రవణ్, నీకు ఇష్టమైన దోశలేసి పెడతాను. నువ్వు చేసిన దోశలు తినే కంటే మూసుకుని ఉపవాసం ఉండడం బెటర్. అది కాదు శ్రవణ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏమండి శ్రవణ్, ఆగండి. శ్రవణ్, ఏమండి కొంచెం తిని వెళ్ళండి. ఆగండి ఆగండి, ఏంటి ఇప్పుడు టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతారా? తినాలని లేదులేరా. బాయ్రా. అయితే దోశలు తిన్నంటారు. సరే అయితే మీ ఇష్టం. పెద్దొద్దు నేస్తున్న వేడి వేడి దోశలు మొత్తం నేను ఒక్కనే లాగించేస్తాలే. అంటే పెద్దదిన దోశలు వేస్తే పనైనా మానేస్తాను కానీ తినకుండా ఇలా ఉంటాను రా. బా, ఈ రోజు ఎందుకు పొద్దు పొద్దున్నే బాగా ఆకలిస్తుందిరా. దోశలో పట్టు పట్టాల్సిందే. పదండి. పదండి. ఇదిగోండి అమ్మగారు. అక్కడ పెట్టి మారుతి. చట్నీ చేయాలక్క? రండి రండి. వదినా, బాగా ఆకలిగా ఉంది, నాకు దోశ. తీసుకొస్తున్నాను శంకర్. వదినా నాకు ఉల్లి దోశ. వదినా నాకు కారం దోశ కావాలి. అలాగే అలాగే. మారుతి, నువ్వు వెళ్ళి ప్లేట్స్ పెట్టు. అలాగే అమ్మగారు. చిట్టి, అక్కడ చట్నీ పెట్టాను, అందులో ఉప్పు కలుపు. సరే అక్క. మార్తి, తొందరగా తీసుకురా. చిట్టమ్మ గారు తీసుకొస్తున్నారండి. చిట్టి, ఆ చట్నీ దోశలు తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. అలాగే అక్క. అనయా, చిట్టి నేను వేసుకుంటాను. నాని. వదినా దోశలు సూపర్ ఉన్నాయి. నాకు ఇంకో దోశ నెయ్యి కావాలి. కొంచెం ఎక్కువ వేసి ఇంకో దోశ. వదినా, నాకు ఎగ్ దోశ. తెస్తున్నాను శంకర్. చిట్టి దోశలు తేపో. అనే కావాలా? చిట్టి, ఈ దోశ కూడా తీసుకెళ్ళు. వదినా, నాకు ఎగ్ దోశ. అలాగే శంకర్, వేస్తున్నాను. సూపర్. తినండి బాబు.
చిట్టి వెయ్. వదినా, నాకు ఇంకో దోశ. దోశలు బాగున్నాయా శంకర్? సూపర్ వదినా. ఆ, ఇంకొకటి సూపర్ ఉన్నాయి వదినా. వేస్తున్నానా? నాకు చాలు. వదినా వదినా, నాకు ఇంకో కారం దోశ కావాలి వదినా. సరే ఇప్పుడే తీసుకొస్తాను. వదినా త్వరగా తీసుకునిరా, అయిపోయింది దోశ. అలాగే తీసుకొస్తున్నాను. నాని, నీ ప్లేట్ పట్టు. తిను. చాలు వదినా. నాకు వద్దు కొంచెం ఉంది. వేసుకో. చాలా థ్యాంక్స్ అక్క. ఎందుకు? రాత్రి కూడా మీ మరిది ఏం తినలేదు. ఇప్పుడు కూడా టిఫిన్ చేయమని అడిగితే నా మీద కోపంతో వద్దన్నారు. కనీసం నువ్వు చేసిన దోశలు తిన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నానక్క. అవునక్క, శ్రవణ్ కూడా ఏమీ వద్దన్నాడు. నువ్వు దోశలు వేసావు కాబట్టి తిన్నాడు. థ్యాంక్స్ అక్క. స్వామి, ఈ ఇంట్లో ఏదైతే జరగకూడదని నా భర్త మొదటి నుంచి తపన పడుతున్నాడో అదే జరిగింది. ఇంతమంది అర్థం లేని ఆలోచనల వల్ల ఆస్తి పంపకాలు జరిగాయి. వాళ్ళెందుకో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలని ఆరాట పడుతున్నారే తప్ప ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలు తెలుసుకోలేకపోతున్నారు. అందరూ కలిసి ఉండటం, ఒకే మనిషి మీద కుటుంబం నడవటంలోని సంతోషాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదంతా వాళ్ళకి తెలియనితనం తప్ప తెలివితేటలు కావు. మళ్ళీ ఈ కుటుంబాన్నంతా ఒకటి చేసి ఎప్పటిలా ఉమ్మడి కుటుంబంలా మార్చడానికి నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అందుకు తగ్గ మనోధైర్యాన్ని నాకివ్వు స్వామి. తెలుసో తెలియకో ఆ క్రమంలో నేను తప్పు చేస్తే నన్ను క్షమించు. నీ దీవెనలతో మళ్ళీ ఈ ఇంటిని ఉమ్మడి కుటుంబంలా మార్చు. ఒక్కోసారి నువ్వేం చెప్తున్నా కూడా అస్సలు అర్థం కాదు. వదినా
వదినా వదినా ఏంటి వదినా ఇది? మీరు తిన్న దోశలకి బిల్స్. మీ అందరికి ఒక్కొక్కరికి ఎంత బిల్ వేశానో అది మారుతికి ఇచ్చేయండి. మారుతి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. వదినా వదినా మన ఇంట్లో ఎన్నడూ లేంది తిన్నదానికి కొత్తగా ఈ బిల్లులు కట్టే పద్ధతి ఏంటి వదినా? వామ్మో, నేను కూడా కవర్ తీసుకుంటే బిల్లు కట్టాల్సి వచ్చేదన్నమాట. అడగకుండా ఉంటేనే బాగుండేది. శ్రవణ్, ఇంట్లో చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి. వాటితో పాటే ఇది కూడా. నేను ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. ట్రెండ్ ఫాలో అవడం అంటే డబ్బులు బ్యాండ్ చేయడం వదినా. నువ్వు మా తల్లి లాంటి దానివి. బిడ్డల దగ్గర కూడా తిన్నందుకు డబ్బులు వసూలు చేస్తారా? అయ్యయ్యో, నాకు అంత పెద్ద పదవి వద్దయ్యా. అమ్మా అంటే నా మనసు నిండిపోతుందేమో కానీ మీ తిండి కోసం నేను ఖర్చు పెట్టినా నా ఖజానా నిండదుగా. నువ్వు సూపర్ అక్క. ఈ కొత్త ట్రెండ్ నాకు బాగా నచ్చింది. దీని ఇలానే కంటిన్యూ చెయ్యి. దానిలో అనుమానమే లేదు దాక్షాయిని. నేను మీ 3 జంటలకి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ముక్కు పిండి వసూలు చేస్తాను. ముక్కెందుకు అక్క పిండడం? నొప్పొస్తుందేమో. మామూలుగా అడిగితే ఇచ్చేస్తాం కదా. యా ఆపండి. వదినా, అన్నయ్య ఆస్తులు పంపకాలు చేసిన బాధ నుంచే మేమింకా పూర్తిగా తేరుకోలేదు. నువ్విలా తిన్నదానికి బిల్లులు కట్టమని మమ్మల్ని వేరు చేయకొదినా. అది కాదు శంకర్, ఇంట్లో మారుతున్న పద్ధతుల ప్రకారం నేను కూడా మారాలి కదా. పద్ధతి పద్ధతే. మీరు బిల్లులు కట్టాల్సిందే, అంతే. అయ్యో వదినా వదినా వదినా, మరీ నువ్వు ఇలా మారిపోయి ఉంటే వదినా. నీకు డబ్బులిచ్చి మేము పరే వాళ్ళం కాలేం వదినా. మేమివ్వం అంతే. అన్నయ్యలు ఏమంటారు? అవును వదినా, మేము ఇవ్వం వదినా. ఏ ఏంటి పరాయి వాళ్ళం అయిపోతామనే వంకతో బిల్లులు కట్టకుండా పారిపోతానంటే నేను ఊరుకోను. మీరందరూ బిల్లు ఇవ్వాల్సిందే. దాక్షాయిని, నువ్వెళ్ళి శంకర్ వాటా 90 రూపాయలు. సరస్వతి, నువ్వు శ్రవణ్ వాటా 60 రూపాయలు. చిట్టి, నువ్వు నాని వాటా 100 రూపాయలు. వెళ్ళి తీసుకురండి. వదినా, నాకెందుకు 100 రూపాయలు? ఎందుకా? వదినా, నువ్వు వేసిన దోశలు సూపర్గా ఉన్నాయి, ఇంకో 2 వెయ్యని అడిగి మరీ తిన్నావు కదా, అందుకు. నేను కూడా ఇవ్వాలా అక్క? అదే కదా చెప్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. ఇదిగోక. సరిపోయింది. నువ్వు చేసింది కరెక్ట్గా అనిపిస్తోందా సీత? నాకు కరెక్ట్ అనిపిస్తే తప్ప నేను ఏ పని చేయనండి. మరి ఇంట్లో మనుషుల దగ్గర తినడానికి డబ్బులు కలెక్ట్ చేయటం ఏంటి? మీరేం కంగారు పడకండి.
దేనికి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నా భర్తగా మీకన్నీ ఫ్రీనే రామరాజు గారు.